అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథతో మీ ముందుకు. కథ పేరు హృద్రోగం. ఆఫీస్కి వెళ్ళేసరికి ఇంకా ఎవరూ రాలేదు. మొదటే చూడవలసిన ఈమెయిల్స్, వెబ్సైట్స్ అన్నీ చూశాక కూడా ఇంకా గంట 8 అవ్వలేదు. ఈసారి బాత్రూంలోకి దూరి జుట్టు దూకొని అద్దంలో బాడీ బిల్డింగ్ చేసిన 6 ప్యాక్ బాడీ చూసుకొని డెస్క్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఆనందరావు. 9ంటికి టీం లీడ్ చాంగ్ వచ్చాడు. ఆ తర్వాత రావాల్సిన డేవిడ్, టామ్ రాలేదు. 10 అయినా ఆనందరావు దగ్గరికి వచ్చి చెప్పాడు చాంగ్, డేవిడ్, టామ్ రావడానికి లేట్ అవుతుంది. ఈలోపు కస్టమర్ ఎవరైనా వస్తే ఓ చూపు చూడాలి మనిద్దరం అని. ఆనందరావు సరే అనేశాడు. మధ్యాహ్నం 2 కావస్తుందనగా దిగారు డేవిడ్, టామ్. వస్తూనే టామ్ చెప్పాడు లేటుగా రావడానికి కారణం. పొద్దున్నే డేవిడ్ ఫోన్ చేశాడు ఒంట్లో బాగోలేదని. డాక్టర్ దగ్గరికి నన్ను డ్రైవ్ చేస్తావా అని అడిగాడు అని. అతన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇదే రావటం. ఏమైంది డేవిడ్కి? చాంగ్ అడిగాడు. అతన్నే అడుగు అన్నట్టు టామ్ కళ్ళెగిరేశాడు. డేవిడ్ అందుకొని చెప్పాడు, డాక్టర్ టెస్టులన్నీ చేశాడు. వచ్చే 2-3 రోజుల్లో తెలుస్తుంది. కానీ పొద్దున్నే నలతగా ఉంటోంది ఈ మధ్య, ఎందుకో తెలియటం లేదు. డేవిడ్ సీట్లోకి వెళ్ళిపోయాక ఆనందరావు చాట్ ప్రోగ్రాంలో కాలిఫోర్నియాలో ఉన్న తన క్లాస్మేట్ అయిన రెడ్డితో చెప్పాడు, హాయ్, మా ఆఫీస్లో కథ వింటావా? రెడ్డి ఆన్లైన్లో ఉన్నట్టున్నాడు, చెప్పు అన్నాడు. పక్క క్యూబ్లో ఉన్న 350 బ్లడ్ టెస్టుకి వెళ్ళట చెప్పాడు ఆనందరావు. 350? అదేలే, 350 పౌండ్ల డేవిడ్. ఒరే ఆనందం, ఇలా మనం మాట్లాడుకున్నట్టు ఎవరికైనా తెలిసిందంటే దుంప తెగిపోగలదు. ఎవరికి తెలుస్తుంది? నేను చెప్పను, నువ్వు చెప్పవని నాకు తెలుసు. సరేలే, అలా మాట్లాడడం మంచిది కాదు. 2 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయట. అంత తిండి తిననేలా, రోగాలు తెచ్చుకోనేలా. అయినా ఇలాంటివి మనం మాట్లాడుకోకూడదు ఆనందం. మెడికల్ హిస్టరీ ఎవరిది పైకి చెప్పకూడదు, మాట్లాడుకోకూడదు. ఈ దేశంలో కాస్త జాగ్రత్తగా ఉండు. పనికిరాని వెధవలందరికీ ప్రమోషన్లు ఇచ్చేసి ఇలా జీతాలు పెంచితే పందుల్లా తిని ఇలాగే రోగాలు తెచ్చుకుంటారు. వీళ్ళందరికీ అలా రోగం కుదరాల్సిందే. బాగానే అయింది వెధవకి. నీకున్న మానసిక రోగం డేవిడ్కున్న శారీరక రోగం కన్నా ప్రమాదమైంది. జాగ్రత్త, రెడ్డి చెప్పాడు. ఇప్పుడు కాస్త పని ఉంది, మళ్ళీ చాట్ చేద్దాం తర్వాత. నన్ను కాదని పని? ఏమీ రాని 350కి ప్రమోషన్ ఇచ్చారుగా. మళ్ళీ రోజు ఈ పందికొక్కు నన్ను హెల్ప్ అడుగుతాడు ఏ పని చెయ్యాలన్నా, కసిగా అన్నాడు ఆనందం. ఒరేయ్ చూడు, ఇది పరాయి దేశం. నీకు ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే వేరే ఉద్యోగం చూసుకో. అంతేగాని ఇలా వాగడం మంచిది కాదు. అయినా నీకు ఇంత ఏడు పనికిరాదు మనసులో. అది నిన్ను తినేస్తుంది. 350 మనసు మంచిది అని నువ్వే అన్నావు ఒకసారి. అలాంటి వాడు శారీరకంగా ఏ రోగం వచ్చి కింద పడ్డా వెంటనే లేవగలడు. మరి నువ్వో, నీ మనసుకు పట్టిన కుళ్ళు వదులుచుకోలేకపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. నాకేంరా, నేను దుక్కలాగా ఉన్నాను రోజు చేసే ఎక్సర్సైజ్ తోటి. నాది 6 ప్యాక్ బాడీ. నాకింకా 31. మరి పందికొక్కుకి దాదాపు 50 దాటుతున్నాయి. సరే తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు పని ఉంది. చాట్లో మాట్లాడడం మానేసిన రెడ్డి అనుకున్నాడు, ఈ ఆనందం గారికి ఏదో మూడింది. ఇలాంటి వాగుడు ఎప్పుడో ఒకప్పుడు నోట్లోంచి పైకి వచ్చిందంటే వీన్ని తన్ని తగలేస్తారు. జైలుకి వెళ్తే గాని కొంతమందికి బుద్ధి రాదులా ఉంది. చాట్ మానేశాడు కానీ ఆనందరావు పనిలో బుర్ర కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. మనసు కుతకుతలాడుతోంది. పందికొక్కు మనసు మంచిదే గాని వీడికేం వచ్చని ప్రమోషన్ కొట్టేశాడు. అసలు వీడికేమొచ్చని ఉద్యోగం ఇచ్చారు. 1 గంట అలా తర్జన భర్జన పడ్డాక బుర్ర ఒక్కసారి విదిల్చి సీట్లోంచి లేచి కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఈ కుతంత్రాలు ఏమీ తెలియని డేవిడ్ మాత్రం మామూలుగా తన పని చేసుకుపోయాడు. ఆ రోజు రాత్రి ఆనందం మంచి హుషారుగా ఒక బీరు తాగి పడుకున్నాడు. విచిత్రంగా డేవిడ్ మంచితనం గానీ ఇంకేమీ గుర్తు రాలేదు ఆనందానికి. వాడికి ప్రమోషన్ నన్ను కాదని ఇచ్చారు. వాడికి ఏదో పెద్ద జబ్బు వచ్చి వాడు పోతే అంతకన్నా ఇంకేం కావాలి తనకు అనుకుంటూ దురదృష్టం కొద్దీ ఆనందం రోజురోజుకి తనలో పెరిగే కుళ్ళు మాత్సర్యాదాల కంటే పెద్ద శత్రువు డేవిడ్ అనుకున్నాడు.
4 రోజులు గడిచాక డేవిడ్ వచ్చాడు ఆఫీస్కి. భోలాశంకరుడు గనక వస్తూనే అందరికీ చెప్పేశాడు, నా రిజల్ట్స్ వచ్చాయి, నాకు కొలెస్ట్రాల్ 350, బ్లడ్లో షుగర్ 190 ఉన్నాయట. టీం లీడు మిగతా వాళ్లతో పాటు ఆనందం కూడా విచారంగా మొహం పెట్టాడు. లోపల మాత్రం సంతోషం పొంగి పొర్లుతూనే ఉంది ఆనందానికి. అదే రోజు మధ్యాహ్నం కొంచెం ఖాళీ దొరికాక డేవిడ్ ఆనందంతో చెప్పాడు చాట్ మీద, నేను చచ్చిపోతే ఎలా గురు? ఆనందం అన్నాడు సరదాగా, మళ్ళీ ఇంకొకరిని హైర్ చేస్తారులే, ఏం కంగారు లేదు. లోపల మాత్రం భలే అన్నాను అనుకున్నాడు. నీకు జోకులాగా ఉందా బాసు? ఓకే, మెడికల్ అడ్వైస్ తీసుకొని మందులు వాడితే పర్వాలేదేమో. నీకు ఇలాగుంటే నువ్వేం చేస్తావు అన్నాడు డేవిడ్. నాకెందుకు అలా అవుతుంది, నాది 6 ప్యాక్ బాడీ, నేను ఏది పడితే అది తినను కదా. ఎంత దాచినా మాటల్లో వ్యంగ్యం కనపడుతూనే ఉంది. సరే, నేను మెడిసిన్ వాడి చూస్తాను, ఏదైనా కావలిస్తే నిన్ను హెల్ప్ అడగొచ్చా? నాకు చేతనైతే చేస్తాను చెప్పాడు ఆనందం కేర్లెస్గా. ఆ రోజు సాయంకాలం ఇంటికొచ్చాక రెడ్డికి ఫోన్ చేశాడు ఆనందం మహా సంతోషంగా. రెడ్డి, పందికి 350 అట కొలెస్ట్రాల్. ఇలా ఉన్నాడంటే 3 నెలల్లో వీడు చావడం ఖాయం నవ్వుతూ చెప్పాడు. ఒరే ఆనందం, నీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి. నీకు ప్రమోషన్ రాకపోవడానికి డేవిడ్ కారణం కాకపోవచ్చు. సాటి మనిషి అని కూడా లేకుండా అలా మాట్లాడడం బాగోలేదు మరి, రెడ్డి అన్నాడు. నీకేం తెలుసు రెడ్డి, నేను ఎంత బాధపడుతున్నానో. నేను ఇక్కడ చేసే పనిలో వీడు 10వ వంతు కూడా చెయ్యడు. ప్లస్ తిండి పక్కన పెట్టుకొని అదే పనిగా మేకలా నములుతూ ఉంటాడు. ఇంకా ఏదో చెప్పబోతుంటే రెడ్డి అడ్డుకున్నాడు. సరే సరే, వేరే కాల్ వస్తోంది, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఫోన్ పెట్టేసి రెడ్డి నిశ్చయించుకున్నాడు, ఇంకా వీడితో మాట్లాడడం అనవసరం అని. ఆ రోజు రాత్రి రెడ్డికి నిద్ర పట్టలేదు. పక్క మీద 3 దాకా అటూ ఇటూ పొర్లాడు. కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. మర్నాడు ఆఫీస్కి వెళ్ళాడు, కానీ పని చెయ్యబుద్ధి కాలేదు. దాదాపు 3కి ఇంకా బాస్తో చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది. హలో, ఇది డేవిడ్ అని ఆనందరావుతో కలిసి పనిచేసే అతన్ని. మేమిద్దరం పక్కపక్క క్యూబుల్లో పనిచేస్తూ ఉంటాం. మీ నెంబర్ ఆనందం పర్సులో దొరికింది. నిన్న రాత్రి ఆనందానికి హార్ట్ అటాక్ రావడం వల్ల పోయాడు. అంత చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం చాలా విచారకరం. మీకు చెప్దామని ఫోన్ చేశాను. అతనికి అమెరికాలో ఎవరైనా ఉన్నారా? చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి శరీరం పంపించే ఏర్పాటు చేద్దాం అని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఒక్కసారి షాక్లోంచి తేరుకునేటప్పటికీ డేవిడ్ చెప్పడం అయ్యి హలో హలో అని అరుస్తున్నాడు అటువైపు నుండి. వెంటనే తేరుకొని చెప్పాడు రెడ్డి, ఇక్కడే ఉన్నాను, ఐఎమ్ సారీ, కొంచెం కంగారుగా ఉంది, ఒక 5 నిమిషాలు ఆగి చేశారంటే కాస్త కుదుటపడ్డాక సర్దుకొని మాట్లాడతాను మీతో, ఓకే అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేశాక రెడ్డి పరిస్థితి చూసి పక్కనున్న కోలీగ్ అడిగాడు, ఏమైంది మీకు, అంతా కులాసానా? లేదండి, మా స్నేహితుడు పోయాడని ఫోన్ వచ్చింది. అరే, ఎలాగా? హార్ట్ అటాక్ అట, బాస్తో చెప్పి లీవ్ తీసుకుంటాను, వాణ్ణి చూడ్డానికి వెళ్ళాలి అని సీట్లోంచి లేచాడు. లీవ్ తీసుకొని బయటకొచ్చాక బండి డ్రైవ్ చేస్తుంటే రెడ్డి అనుకున్నాడు, వాడికున్న హృద్రోగమే వాణ్ణి చంపేసింది కదా. ఎన్నిసార్లు చెప్పాడు తను ఇలా అసూయ ద్వేషాలు పెంచుకోవద్దని. సడన్గా రెడ్డికి స్కూల్లో మాస్టారు వల్లవేయించిన పద్యం గుర్తుకు వచ్చింది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష దయచుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.